చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు గారు 18 రోజుల తర్వాత బెయిల్ పైన విడుదలవ్వడం జరిగింది. దాదాపుగా ఆయన పైన చాలా అంటే చాలా కేసులు కూడా బుక్ అవ్వడం జరిగింది. ఒకదాని తర్వాత బెయిల్స్ వచ్చినా కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో చివరకు 18 రోజుల తర్వాత బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ తన చేతిపైన గాయపు మచ్చ ఏంటి అని అడగగా విలేకరులు అది కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. నేను బాత్రూంలో పడ్డానని చెప్పడం జరిగింది. అయితే దీనిపైనే అందరూ కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ జైల్లో పోలీసులు ఏమైనా కొట్టారా? ఒకవేళ కొట్టింటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా బాత్రూంలో పడ్డానని చెప్తున్నారని కూడా అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. అయితే కొట్టింటే దానిపైన అతను కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అయితే కోర్టుకు కూడా వెళ్ళలేదు, బయటకు కూడా చెప్పడం లేదు. గతంలో ఇదే విధంగా రఘురామ కృష్ణంరాజు గారు తనను కొట్టారు, జైల్లో అరెస్ట్ చేశారని కూడా అతను బయటికి చెప్పుకోవడం జరిగింది. అయితే అలా బయటికి చెప్పుకుంటే తన పరువు పోతుందని ఏమైనా అంబటి గారు భయపడుతున్నారా అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించవచ్చు. అంతేకాకుండా నాకు 18 రోజుల జైలు జీవితం అనుభవించాను అనుకుంటే అది మీ తప్పవుతుంది. నేను ఎంజాయ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రాజమండ్రి జైలు అనేది నాలో పట్టుదల ఇంకా పెరగడానికి ఒక శిక్షణ శిబిరంగా కూడా ఉపయోగపడింది అంటూ కూడా అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా జగన్ గారి నాయకత్వంలో ఈ టీడీపీ ప్రభుత్వాన్ని పతనం చేసేంత వరకు కూడా నాలో పట్టుదల ఆగదు, నేను పోరాడతానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది.